హరి ఓం నమో నారాయణాయ. నారాయణ మంత్రంతో నారదుడు తరించాడు, ప్రహ్లాదుడు తరించాడు. ఎందరో భక్తులు నారాయణ నామస్మరణంతో పుణ్యగతులు పొందారు. కనుక ఆదిశంకరాచార్యులు సైతం ఆయన రాసినటువంటి నారాయణ స్తోత్రం, నారాయణ నారాయణ జయ గోవింద హరి, ఇది పరమ పావనం పవిత్రమై పరమ ఉన్నతమైనటువంటి ఈశ్వరుడైనటువంటి ఆ పరమేశ్వరుని స్తుతించడం ఆదిశంకరాచార్యులు రాసినటువన్నీ కూడా మహిమాన్వితాలు, అంటే మానవాతీతాలు అని చెప్పాలి. మానవుల జ్ఞానాన్ని తీర్చిదిద్దడానికి ఆయన అనేకం రాశాడు. భజ గోవిందం, వివేక చూడమని చాలా ఉన్నాయి ఆయన ఆదిశంకరాచార్యుల విరచితమైనటువంటి గ్రంథాలు. కనుక తేజస్విని లేచి, గురువు గారు మీరు గజేంద్ర మోక్షం అనే దానికి తెలియజేస్తామన్నారు, ఇప్పుడు కాస్త తెలియజేస్తారా? అమ్మ, మనం గజేంద్ర మోక్షం ప్రారంభించే ముందు శ్రీనగజాతనయం సహృదయం, శ్రీనగజాతనయం చింతయామి సదయం శ్రీజన్మహోదయం, చింతయామి సదయం శ్రీజన్మహోదయం, శ్రీనగజాతనయం. పార్వతీ పరమేశ్వరుల పుత్రుడైనటువంటి ఆ విఘ్నేశ్వరుణ్ణి శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వ విఘ్నోపశాంతయే నమః. విఘ్నరాజుని ధ్యానించుకుంటా ఏ కార్యక్రమం చేపట్టదు. పూర్వం ద్రవిడ దేశం అంటే మనం చెప్పుకునేటటువంటి ఇప్పుడు తమిళనాడు, మన ఆంధ్ర కూడా, కర్ణాటక, ఈ ఇవన్నీ కూడా ద్రవిడులు అని చెప్పబడేవాళ్ళు పూర్వకాలం. ఉత్తర భారతదేశంలో అంతా ఆర్యులుగా ఉండేవారు, దక్షిణ భారతదేశంలో ఉండేవారు ద్రవిడులు అని చెప్పేవాళ్ళు. ద్రవిడ నాగరికత ఒక మహోన్నతమైంది. అయితే ఆర్యులు రావడంతో ఆర్యావర్తనం వ్యాపించి ఆర్యులందరూ కూడా దేశం మొత్తం ఆ యొక్క వేద జ్ఞానాన్ని పొందారు. అటువంటి ద్రవిడ రాజ్యంలో పూర్వం పాండ్య వంశానికి చెందినటువంటి ఇంద్రద్యుమ్నుడు అనేటువంటి ఒక పరమహాభక్తుడు ఉన్నాడు. అతని భక్తి అసమాన సామాన్యం. ఎందుకంటే భక్తి పుట్టగానే అది లోపల పరిమళిస్తుంది. ఎలా పరిమళిస్తుందో అనేక మందికి అనుభవాలు ఉంటుంది. అన్నమాచార్యులు అక్షరాభ్యాసం రోజు వదిలిపెడితే ఆయన భాగవతం చేత పట్టుకున్నాడంట పోయి. కనుక ఎవరెవరి తలరాత భగవంతుడు ఏ విధంగా రాసి ఉంటాడు, ఎవరెవరికి ఏ జ్ఞానం ఇవ్వాలని ఆయన విధి లిఖితం చేసి లిఖితం, ఆ లలాట లిఖితం అనుసరించి మనం జీవిస్తూ ఉంటాం ఈ జీవన పోరాటంలో. కానీ పూర్వం ఉన్నటువంటి జ్ఞానులు, పూర్వం పొందినటువంటి జ్ఞాన సంపన్నులు, దేవతలు, దేవాత్మలు, వీళ్ళందరూ కూడా మానవావతారంతో తరిస్తారనేది మనకు తెలిసిన సత్యం. ఇప్పుడు ఇంద్రద్యుమ్నుడు అనేటువంటి ఒక పాండ్య దేశానికి చెందిన మహాభక్తుడు, అతడు శ్రీ మహావిష్ణువు యొక్క అత్యంత ప్రీతిపాత్రుడు. నిత్యం హరినామం తప్ప ఇంకొకటి ఆయన మనసులో ఉండదు, నారాయణ ధ్యానం తప్ప ఇంకొకటి ఉండేది కాదు. ఆ యొక్క అతను తన జీవిత యాత్ర అంతా కూడా తన భార్య, బిడ్డలు అందరూ కూడా ఈయన్ని అనుసరిస్తూ ఉండేవాళ్ళు. ఈ పాండ్య వంశానికి చెందినటువంటి ఈ ఇంద్రద్యుమ్నుడు నారాయణ భక్తుడైనందువలన ఆయన నారాయణ స్తుతిస్తూ, నారాయణ పూజ చేస్తూ ఇలా ఉన్నాడు. అయితే ఒకరోజు అతనికి ఈ జీవితం అనేది నారాయణ
యొక్క మంత్రంతోనే, శ్రీహరి మంత్రంతోనే, శ్రీహరి ప్రేమతోనే, శ్రీహరి యొక్క భక్తితోనే, శ్రీహరి యొక్క కరుణతోనే, ఆయన దయతోనే ఇవన్నీ మన ఈ దేహానికి పుణ్యం లభిస్తుంది. అంటే దేహము అంటే ఈ దేహం ఇచ్చింది ఆయనే, ఈ దేహంలో ఇచ్చినటువంటి బుద్ధులు ఇచ్చింది ఆయనే. దేహము నీవిచ్చినవే, బుద్ధులు నీవిచ్చినవే, సర్వము నీవిచ్చినవే కానిది ఏంది. కనుక ఇటువంటి శరీరాన్ని మనం భగవంతుని తపస్సు కోసం ఉపయోగించుకోవాలి అని మహాతపోధనుడైపోయి మలయ పర్వతం అనేది మనం కొద్దిగా తెలుసుకోవాల్సి వస్తే అది ఇప్పుడు మన నరసింహస్వామి క్షేత్రమైనటువంటి అది అని గ్రహించవచ్చు. ఈ మలయ పర్వతానికి వెళ్ళిపోయాడు. మలయ పర్వతం వెళ్ళి, ఎందుకంటే అక్కడ ఉంటే ఆ పరిసర ప్రాంతాల్లో ఈయనకి భక్తికి ఆటంకం కలుగుతుందనేసి ఈ ఇంద్రజిమ్మునుడు మలయ పర్వతం వెళ్ళి అక్కడ కూర్చొని ఒక ఆశ్రమం నిర్మించుకున్నాడు. ఒక ఆశ్రమం నిర్మించుకొని ఆ ఆశ్రమంలో తాను ఉంటూ అక్కడ భగవంతుడి యొక్క దీర్ఘ తపస్సులో కూర్చున్నాడు. నిత్యం నిద్ర లేవడం, లేచిన తర్వాత అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న తర్వాత వెంటనే ఆహారం తీసుకొని మరలా శ్రీ మహావిష్ణువు యొక్క ధ్యానంలో కూర్చున్నాడు. నారాయణ తపోదీక్షలో ఉన్నాడు. నారాయణ నారాయణ అని హృదయంలో నివేదన చేస్తున్నాడు, నైవేద్యం పెడుతున్నాడు. ఆయనకి నారాయణ అనేది నైవేద్యం, నారాయణ అనేది ధూపదీపాలు, నారాయణ అనేది ఆయన యొక్క వెలుగు, నారాయణ అనేది ఆయన యొక్క జ్యోతి, దివ్య జ్యోతి ప్రకాశవంతం అని అన్ని నారాయణతో సమర్పిస్తున్నాడు శ్రీమన్నారాయణుడికి. భక్తి ఎలాంటిదో గ్రహించాలి మనం. భక్తిని తెలుసుకోవడం అంత సులభమైన విషయం కాదు. భక్తుల మనోభావాలు ఎలా ఉంటాయో మనం ఊహించినా కూడా అర్థం కాదు. ఎందుకంటే భగవంతుడు ఉన్నాడు అనే ఆలోచన ఎవరికైతే కలుగుతుందో వెంటనే భక్తి కలగాలి. ఎందుకు? భగవంతుడు ఉన్నాడు అన్నప్పుడు మనకు అతీతమైనటువంటి శక్తి, మనల్ని సృష్టించిన శక్తి, ఈ సకల చరాచర సృష్టిని సృష్టించినటువంటి శక్తి భగవంతుడే కదా. మరి ఆ భగవంతుడు ఉన్నాడన్నప్పుడు ఆయన్ని పూజించుకుంటే ఇంకా మనం ఎవరిని పూజించాలి? కుటుంబం, తల్లిదండ్రులు ఉంటారు, పిల్లలు ఉంటారు, అందరూ ఉంటారు. వాళ్ళు ఎవరిని పూజించాలి? మనకు జన్మనిచ్చి, శరీరాన్ని ఇచ్చి, బుద్ధి ఇచ్చి, జ్ఞానాన్ని ఇచ్చి, విద్యనిచ్చి, అన్ని సకల సదుపాయాలు ఏర్పరుస్తూ మనకు అనేక విధాలుగా మన జీవన ప్రమాణానికి కావాల్సిన ప్రణాళికలు తయారు చేసుకుని తల్లిదండ్రులు చదివించి జ్ఞానవంతుల్ని చేసిన తర్వాత వాళ్ళు ఎవరిని పూజించాలి, ఎవరిని ధ్యానించాలి, ఎవరిని ఆరాధించాలి? మొట్టమొదటి తల్లికి మించిన దైవం లేదనేటటువంటి జ్ఞానభూమి మంది. కనుక ఎవరిని పూజిస్తారు పిల్లలు? మనమంతా కూడా మనం ఎవరిని పూజిస్తాము? తల్లిదండ్రులను పూజిస్తాం. తల్లిదండ్రుల మాటలు వింటాం, తల్లిదండ్రుల ఆజ్ఞలు శిరసావిస్తాం, వాళ్ళు చెప్పినట్లు చేస్తాం, ఉన్నతమైన జీవితం వస్తుంది. అదేవిధంగా మానవులందరూ కూడా భక్తి ప్రబోధకమైనటువంటి పరమాత్మ తత్వం ఏదైతే ఉందో ఆ పరమాత్మ తత్వాన్ని తెలుసుకొని ఆ పరంధాముణ్ణి ధ్యానిస్తే మనం పూర్వం ఈ విధంగా లేకపోయినా ప్రస్తుతం ఉన్న రీతుల్లో కనీసం ఒక అరగంట 15 నిమిషాలు కూర్చొని భగవంతుని గురించి మాటలు కీర్తించండి. మనసులో తప్పించుకొని మనసులో చెప్పించుకుంటే దానివల్ల ప్రయోజనం ఉండదు అంటాడు అన్నమాచార్యులు. మనుజుడై పుట్టి మనుజుని సేవించి కీర్తించడానికంటే నారాయణ గురించి 4 మాటలు చెప్పండి. ఆయన్ని కీర్తన ప్రియుడు. ఆయన భగవంతుడైనా కీర్తన ప్రియుడే. అయ్యప్ప స్వామి కూడా కీర్తన ప్రియుడే. హరివరాసనం విశ్వమోహనం హరితదీశ్వరం ఆరాచ్యుపాదుకం హరిమర్దనం స్వామి నిత్యనర్తనం హరిహరాత్మజం స్వామి దేవమాశ్రయే. శరణమయ్యప్ప స్వామి శరణమయ్యప్ప, శరణమయ్యప్ప స్వామి శరణమయ్యప్ప. కనుక కీర్తన ప్రియులు నోటిలోంచి 4 మాటలు, నా గుర్తు బాగుండదు, నా మాట బాగుండదు, నా వాక్కు బాగుండదు ఒకటి ఎప్పటికి బాగే ఉండదు. అది నోటికి వచ్చిన మంత్రాలు 4 చెప్తే బాగుంటుంది. ఎవరికైతే స్వరం ఇచ్చాడు పాపం,
ఈ మగవాళ్ళు భగవంతుడు అనేక మంది మగవాళ్ళుగా ఇచ్చారు. వాళ్ళు మగగాన్న ప్రేమిస్తుంటారు భగవంతుడిని. కర్మ. మనం మగవాళ్ళం కాదు. కానీ వాళ్ళు ఏం చేయాలి? గొంతు ఇచ్చినందుకు కీర్తించండి అయ్యా. అమ్మలారా, అయ్యలారా, అక్కలారా, బిడ్డలారా, మనవరాళ్ళ ఎవరైనా సరే మీకు భగవంతుడి కీర్తన ప్రారంభించారంటే, మీ నోటితో ఆ స్వరాన్ని పలికారంటే, హరి అన్నారంటే, లేదా హర అన్నారంటే, లేదా అమ్మ తల్లి జగదంబ అన్నారంటే, ఏ దేవతనైనా మీరు పేరు పెట్టి ఒక 4 మాటలు కీర్తించడం, స్తుతించడం. వారిని కీర్తించి స్తుతించడం అంటే అర్థమేమి? అంతా మనలో ఉన్నారు, ఇక్కడ లోపల ఉన్నారు. అవి ఇక్కడ వినబడితే అక్కడ సర్వవ్యాప్తమైనటువంటి ఈశ్వరుడికి వినబడుతుంది. అందుకే స్వరం అనేది. ఈ సప్తస్వరాలు, అనేక తాళాలు, అనేక రాగాలు అనేక ఉన్నాయి. ఇవన్నీ కూడా భగవంతుడి కోసమే. భగవంతుడు మనలో ఉన్నాడు కనుక మనం ఆనందించుకోసమే. ఈ యొక్క కళలన్నీ కూడా మనం ఆనందించుకోసమే కదా. మనం ఆనందిస్తున్నామంటే భగవంతుడు ఆనందించినట్లే. కనుక ఇది తెలుసుకొని దైవారాధన చెయ్యాలి. హరి ఓం. సర్వే జనా సుఖినో భవంతు. సమస్త సన్మంగళాని సంతు. ఓం శాంతి శాంతి శాంతి. ఏతత్ సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. ఓం తత్సత్.